నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన DNA టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, DNA న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆసుపత్రి బెడ్ పై పేపర్ చదువుతూ హెల్త్ అప్డేట్ ఇచ్చిన సద్గురు. కర్నూలు జిల్లాలో వింత ఆచారం, మగాళ్లు మగువల్లా మారి ఆ దేవుడికి పూజలు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం. ఏప్రిల్ 9 వరకు కవితకు జ్యుడిషియల్ రిమాండ్. నాపై ఫిర్యాదు, ఆరోపణలు చేసిన శరణ్ చౌదరి ఎవరో తెలియదు ఆరోపించిన మాజీ మంత్రి ఎర్రంబెల్లి దయాకర్ రావు. విజయవాడలోని ఆటోనగర్లో భారీ అగ్ని ప్రమాదం. ఆటోనగర్లో ఉండే ఆయిల్ ట్యాంకర్ గోడౌన్లో ప్రమాదం. ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గి వాసుదేవ్ కు గత వారం బ్రెయిన్ సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సర్జరీ తర్వాత వేగంగా కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తన ఆరోగ్య పరిస్థితిపై సద్గురు అప్డేట్ ఇచ్చారు. ఆసుపత్రి బెడ్ పై తలకు బ్యాండేడ్ తో ఎంతో కూల్గా న్యూస్ పేపర్ చదువుతున్న ఓ షార్ట్ వీడియో క్లిప్ ను ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా షేర్ చేశారు. వేగంగా కోలుకుంటున్నట్లు వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు, అభిమానులు సద్గురు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. 66 ఏండ్ల జగ్గి వాసుదేవ్ గత 4 వారాల నుంచి తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారు. అయినప్పటికీ ఈ నెల 8న జరిగిన శివరాత్రి ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే ఈ నెల 17న మెదడులో భారీ వాపు, రక్తస్రావం కావడంతో వెంటనే ఆయన ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. అదే రోజు వైద్యుల బృందం ఆయనను విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం సద్గురు ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలోనే కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై సద్గురు కుమార్తె రాధే జగ్గి ఎప్పటికప్పుడు పంచుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో వింత ఆచారం కొనసాగుతూ వస్తోంది. హోలీ పండుగ రోజు మగవారు మగువలుగా మారి రతి మన్మధుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆదోని మండలం సంతెకల్లూరు గ్రామంలో అనాది నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. హోలీ రోజు మగవాళ్లు చీర కట్టుకుని బంగారు ఆభరణాలు ధరించి ముస్తాబవుతారు. కోరిన కోరికలు తీరితే మగవాళ్లు ఆడవాళ్లలా ముస్తాబై రతి మన్మధుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కవిత అరెస్టు అయ్యారు. ఈ కేసులో కవిత ఈడీ కస్టడీ ఈ రోజుతో ముగిసింది. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా రౌస్ ఎవెన్యూ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్, ఈడీ కస్టడీ పిటిషన్లపై సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. ఈ సందర్భంగా ఈడీ 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించాలని కోరింది. ఈ కేసులో కొందరిని అరెస్టు చేశామని, మరికొందరిని ప్రశ్నిస్తున్నామని తెలిపింది. ఇప్పటికే 10 రోజుల ఈడీ కస్టడీలో ఉన్న కవితను కీలక అంశాలపై ఆరా తీశారు అధికారులు. లిక్కర్ స్కామ్ లో 100 కోట్ల ముడుపులపై ఈడీ ఆరా తీసింది. ఈ వ్యవహారాన్ని కవితే నడిపించారంటూ ఛార్జిషీట్ దాఖలు చేసింది. అయితే కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కవిత పిటిషన్ దాఖలు చేశారు. అయితే పిటిషన్ పై వివరణ ఇచ్చేందుకు ఈడీ సమయం కోరటంతో రౌస్ ఎవెన్యూ కోర్టు ఆర్డర్ను రిజర్వ్ చేసింది. అనంతరం ధర్మాసనం కవితకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఏప్రిల్ 9 వరకు 14 రోజుల పాటు కోర్టు కవితకు రిమాండ్ విధిస్తూ తీర్పును వెలువరించింది. దీంతో కవితను అధికారులు తీహార్ జైలుకు తరలిస్తున్నారు. అడిగిన ముఖ్యంగా బయటకు వస్తాను. నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు, కానీ దెబ్బతీయలేరు. దిస్ ఇస్ నాట్ ఎ మనీ లాండరింగ్ కేస్, ఇట్ ఇస్ అ పొలిటికల్ లాండరింగ్ కేస్. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Karnataka. Jai Telangana. Jai Telangana. No. They are fighting it out. It is an illegal case. తనపై ఫిర్యాదు, ఆరోపణలు చేసిన శరణ్ చౌదరి ఎవరో తనకు తెలియదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. నేడు ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. భూదందాలు, కబ్జాలు చేస్తున్నారని బీజేపీ నుంచి శరణ్ చౌదరిని తొలగించినట్లు, నకిలీ పత్రాలతో ప్రవాసుల నుంచి డబ్బులు తీసుకుని మోసం చేసినట్లు తెలిసిందని అన్నారు. శరణ్ చౌదరిపై ఫిర్యాదుతో విజయ్ అని ఒక ఎన్ఆర్ఐని తన దగ్గరకు వచ్చారని తెలిపారు. తాను పోలీస్ కమిషనర్ వద్దకు పంపానని ఎర్రబెల్లి తెలియజేశారు.
అయ్యా అనుమానాలు వేనే ఏమన్నా ఉన్నాయా? అది మీకే తెలిసి ఉండాలి, అది ఇంకా బయటికి రాలే. ఇప్పుడు ఇసుంటి వ్యక్తిని ఇసుంటి కేసెస్ పరిమితం ఉన్నాయి, ఇంకా తీసుకోలే. పోలీస్ స్టేషన్లో, బంజారా పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసులు ఎన్నో ఉన్నాయి, ఎన్ఆర్ఎస్ మోసం చేసి. అసంటి వ్యక్తి స్టేట్మెంట్ ఇస్తే సరిగ్గా దయన్న మీద మీరు ప్రెస్ మీడియాకి ఇస్త్రీ. అది ఏమో మరి తెలుస్తలేదు, నాకు అర్థమైతలేదు. నన్ను బదనం చేయాలన్నా, డిఫేమ్ చేయాలన్నా ఏందో మరి అర్థమవుతలేదు. రాను రాను మీకు నాకు అర్థమవుతుంది, ఏందనేది తెలుస్తలేదు. బ్యాక్గ్రౌండ్ ఎవరు రిలీజ్ చేస్తాండ్రు, ఎక్కడి నుంచి వస్తున్నది అనేది కూడా కరెక్ట్ క్లారిటీ వస్తలేదు. నేను ఆయన గురించి తెలుసుకుంటే, విజయ్ గురించి తెలుసుకుంటే నిన్న ఇయ్యాలి అదే పని. ఎవరు వచ్చిండని చెప్తున్నారు కదా, ఆయనే చెప్తా అండి. నా దగ్గరికి వచ్చిండు, నేను నా దగ్గరికి ఆయన కమిషనర్ దగ్గర నాకు అపాయింట్మెంట్ ఇప్పియమని కోరిండు. కమిషనర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ ఇప్పించిన, కమిషనర్ ఎగ్జామ్ చేసి విజయ్ కాదు, చరణ్ చౌదరి ఎందుకు వస్తారు నా దగ్గరికి? నరేందర్ రెడ్డి ఎన్ఆర్ఐస్ వచ్చారు, ఒక 3-4 కలిసి వచ్చారు. ఎన్ఆర్ఐస్ నాకు అమెరికాలో పరిచయం, వాళ్ళు ఎన్ఆర్ఐస్ కలిసి వచ్చారు. భద్రాచలం రామయ్యకు ఊయలలో డోలోత్సవం కొనసాగించారు. హరిదాసుల కీర్తనలు మంత్రముగ్ధుల్ని చేశాయి. సోమవారం వసంతోత్సవంలో చల్లని రామయ్య పెళ్లి కొడుకుల, చక్కటి సీతమ్మ పెళ్లి కుమార్తెల దర్శనమిచ్చారు. ఆలయ సిబ్బందితో పాటు భక్తులు రంగులు చల్లుకొని ఆనందపడ్డారు. ఏర్పాట్లను ఆలయ ఈవో రమాదేవి పర్యవేక్షించారు. స్థానాచార్యులు స్థల సాయి, ప్రధాన అర్చకులు సీతారామానుజాచార్యులు విజయ రాఘవన్ క్రతువుని నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని ప్రముఖ ఆలయమైన శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో సోమవారం పాల్గొన్న పౌర్ణమి సందర్భంగా శ్రీ స్వర్ణదుర్గ అమ్మవారికి పంచామృతాభిషేకం అనంతరం చండీ హోమం ఘనంగా నిర్వహించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కె సులోచన తెలిపారు. విజయవాడలోని ఆటోనగర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోనగర్ లో ఉండే ఆయిల్ ట్యాంకర్ గోడౌన్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆయిల్ ట్యాంకర్ గోడౌన్ కావడంతో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. కాగా ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. విజయవాడలోని ఆటోనగర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇక మంటల కారణంగా ఆ ప్రాంతం చుట్టుప్రక్కలు దట్టంగా పొగాలుముకుంది. అయితే ఒక్కసారిగా మంటలు చెలరేగటం, చుట్టూ దట్టంగా పొగ వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకి గురయ్యారు. వెంటనే ఫైర్ ఇంజన్ సిబ్బందికి సమాచారం అందజేశారు. ఇక స్థానికుల సమాచారం అందుకున్న ఫైర్ ఇంజన్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుంది. అయితే మంటలు అంటుకుంది ఆయిల్ గోడౌన్ అవటం కారణంగా మంటలు అదుపులోకి రావటం లేదు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అగ్ని ప్రమాదానికి గల కారణాలు, అలాగే ఆయిల్ గోడౌన్ కి లైసెన్స్ ఉందా లేదా అనే విషయాలను సేకరిస్తూ ఉన్నారు. కాగా ఈ ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లిలో కొలువైన శ్రీ గోపయ్య స్వామి సమేత లక్ష్మీ తిరుపతమ్మ వారి మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతూ ఉన్నాయి. గత 4 రోజుల నుంచి అమ్మవారికి వివిధ రకాల పూజలు, అర్చనలు, కుంకుమ పూజలు, లలిత సహస్ర పారాయణాలు నిర్వహిస్తూ ఉన్నారు. అర్ధరాత్రి 12 గంటలకు నిప్పుల గుండం, అనంతరం తెల్లవారుజామున 4 గంటలకు స్వామి అమ్మవార్లకు ఊయల సేవ నిర్వహించారు. స్వామి అమ్మవార్లను ఊయలలో ఆసీనులు చేసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఊయల సేవ సమయంలో లలిత సహస్రనామ స్తోత్రం పారాయణం ఆలపించారు. దేవస్థానం ధర్మకర్త నందమూరి కృష్ణప్రసాద్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం నుంచి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు.
ప్రతిపాడు బీఎస్పీ అభ్యర్థిగా నేనే పోటీ చేస్తా. కొత్తపల్లి అర్జున్ రావు కాకినాడ జిల్లా ప్రతిపాడులో నియోజకవర్గ బీఎస్పీ పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి అర్జున్ రావు తన అనుచరులతో కలిసి మీడియాతో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ప్రతిపాడు నియోజకవర్గంలో బహుజన సమాజ్వాదీ పార్టీని బలోపేతం చేసేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టడంతో పార్టీ గుర్తించి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బక్కా పరంజ్యోతి అలాగే జిల్లా పార్టీ అధ్యక్షుడు మాతా సుబ్రహ్మణ్యంలో తనని నియోజకవర్గ అధ్యక్షునిగా నియమించారని అన్నారు. అలాగే జిల్లా అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం 2 నెలల క్రిందట ప్రతిపాడు ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఎస్పీ పార్టీ తరపున ప్రకటించారని అప్పటి నుండి 4 మండలాల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యల్ని తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారని అన్నారు. బీఎస్పీ పార్టీ తరపున ప్రతిపాడు ఎమ్మెల్యే అభ్యర్థిగా తానే పోటీ చేస్తున్నారని, ప్రస్తుతం షికారులు చేస్తున్న పుకారులు ఎవరు నమ్మవద్దని, నియోజకవర్గ ప్రజలు తనని ఆశీర్వదించాలని కొత్తపల్లి అర్జున్ రావు కోరారు. పలువురు బీఎస్పీ నాయకులు మాట్లాడుతూ అర్జున్ రావు వెంటే దళితుల ప్రయాణమని, అన్ని వర్గాల వారిని కలుపుకొని అందరి వాడైన కొత్తపల్లి అర్జున్ రావుని అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని తెలిపారు. మన మల్లికార్జున గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కావున మనమందరం ఏకమై ఆయనకి మద్దతు తెలుపుతూ ఆయన్ని ఒక నాయకుని చేస్తూ మనం అందరూ ఐక్యమత్యంతో ఆయన ఎమ్మెల్యేగా గెలిపించుకొని ఆయన అసెంబ్లీకి పంపించి మనందరం కూడా ఒక ఉద్యమ కంఠంతో, ఒక మార్గంతో, ఒక నిదానంతో, ఒక పద్ధతితో మనం అందరం ఆయన గెలిపించుకొని అసెంబ్లీకి పంపించినట్లయితే మనకు దళితులకి ఒక నాయకుడు అంటే ఒకరు ఉన్నాడు కాబట్టి నాయకుడిని మనము తగ్గట్టుగా మనం నడిపించుకుని నాయకుడి ద్వారా అనేక రకమైన పనులు మనం చేయించుకొని అసెంబ్లీకి పంపించాలని కోరుకుంటున్నాం. నేను బీఎస్పీ పార్టీ నుంచి నేను గత 8 నెలల బట్టి నేను అందులో పనిచేస్తున్నాను. ఈ 4 మండలాలు తిరిగి నేను జనాన్ని మరి నా వైపు ప్రతి మండలంలో కూడా అర్జున్ రావు గారు మీరే పోటీ చేయండి, మీరు మంచి మనసుతో మీ గురించి మాకు తెలుసు కాబట్టి జనాలందరూ మీకు తప్ప ఎవరు వచ్చినా మేము ఓట్లు వేయమని కూడా నా జనం అందరూ నా మాటిని నన్ను బీఎస్పీ తరఫున మీరే నిలబడండి, మీకే ఓట్లు వేసి గెలిపిస్తామని వీళ్ళందరూ నాకు సపోర్ట్ గా చెప్తున్నారండి. కాబట్టి నేను ఈ 4 మండలాల్లో తిరిగి మరి కొండలో ఫ్రెండ్లు కూడా ఎక్కి ప్రతి ఇంటికి వెళ్ళి నేను అందరితో మాట్లాడి నేను నా వైపు అందరినీ నేను ఎందుకంటే నా మంచితనం చూసి అందరూ మీకే వేస్తాను. 2 వాడు ఎవడొచ్చినా మీకు ఈ బీఎస్పీ తరఫున మేము వేయమంటే మీరు తప్పితే మేము ఎవరికి ఓటు వేయమండి, మీరు ఉంటే వేస్తామని నా పెద్దలందరూ నాకు మద్దతు ఇస్తున్నారండి. కాబట్టి నేను బీఎస్పీ తరఫున పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేనే అధ్యక్షుడిగా కూడా పనిచేస్తాను అన్న సంగతి మరి మాతా సుబ్రహ్మణ్యం గారికి తెలుసు, రాష్ట్ర నాయకులు పరంజ్యోతి గారికి కూడా తెలుసు. కాబట్టి మరి మీరు ఎవరో కత్తిపూడిలో మీటింగ్ ఇచ్చి వాళ్ళకి వీళ్ళకి ఇస్తానంటే మాత్రం నేను ఒప్పుకునేది లేదు. నాకు అవన్నీ తెలియవు. ఇక్కడ ఏది జరిగినా నా ఆధారంలో జరగాల, నాకు తెలియకుండా మీరు ఏం చేసినా అవన్నీ నేను తీసి పక్కన పెడతానని మీ అందరికీ కోరుకుంటూ ఓకేనా. జిల్లా అధ్యక్షులు మాతా సుబ్రహ్మణ్యం కాకినాడ ప్రతిపాటి నియోజకవర్గాన్ని అధ్యక్షుడిగా నన్ను కలుసుకొని మరి నన్నే ప్రకటించారండి గతంలోనూ. మరి నేను 4 మండలాలు కూడా తిరిగి నేను అందరినీ ఆకట్టుకుని జనాలతో మాట్లాడి అమ్మా నేను మీకు తోడుగా అండగా ఉంటాను. ప్రతిపాటి నియోజకవర్గానికి నేను బీఎస్పీ తరఫున పోటీ చేయడానికి మాతా సుబ్రహ్మణ్యం గారు నన్ను ప్రకటించారండి. కాబట్టి నేను 4 మండలాలు తిరిగి జనాలతో తిరిగి నేను అందరికీ నేను ప్రతిపాటి నియోజకవర్గానికి కౌతుపూడి నుంచి నేను పోటీ చేస్తానమ్మా, మీరు అందరూ నాకు మద్దతు ఇవ్వాలని నేను అందరినీ అడిగి నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కృష్ణా జిల్లా అవనిగడ్డలో టీడీపీ నేతల రాజీనామాలు. మండలి బుద్ధప్రసాద్కి అవనిగడ్డ సీటు కేటాయించకపోవడంతో అసంతృప్తిలో నేతలు. నిన్న అవనిగడ్డలో జరిగిన కార్యకర్తల సమావేశంలో నిన్న సాయంత్రంలోగా బుద్ధప్రసాద్కి సీటు కేటాయించినట్లు ప్రకటన చేయాలని డిమాండ్ చేసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటివరకు ప్రకటన రాకపోవడంతో మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తూ ఉన్నారు. రాజీనామా చేసిన వారిలో నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు, అవనిగడ్డ మండలం టీడీపీ అధ్యక్షులు, మండల గ్రామస్థాయి నాయకులు పార్టీ పదవులకు సభ్యత్వానికి రాజీనామా చేశారు. అందరికీ నమస్కారం. నేను అవనగడ్డ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని. మరి గత కొద్ది రోజులుగా మండలి బుద్ధప్రసాద్ గారి పేరు అవనగడ్డ నియోజకవర్గ అభ్యర్థిగా రాకపోవటం, మొట్టమొదటి లిస్టులోనే ఇస్తారనుకున్నాం కానీ దురదృష్టం ఆయన పేరు లేకపోవటం. మరి ఎప్పటికైనా అధిష్టానం పునః పరిశీలన చేసుకుని
పొత్తులో భాగంగా జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా అవనిగడ్డ బుద్ధప్రసాద్ గారికి కేటాయించాలని చెప్పేసి అవనిగడ్డ మండలం తరఫున మేము అందరం కూడా కోరుకుంటున్నాం. ఐపీఎస్ ప్రెస్ క్లబ్ నందు యాదవుల సంఘం ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు యాదవులపై చూపుతున్న వివక్షతను యాదవ సంఘ జాతీయ నాయకులు మరియు రాష్ట్ర నాయకులు పాల్గొని వారికి జరుగుతున్న అన్యాయం గురించి ప్రెస్ మీట్ లో మాట్లాడటం జరిగింది. అన్ని ప్రతిపక్ష పార్టీలు యాదవులను వాడుకొని వదిలివేశాయి. కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారని అన్నారు. ఇన్ని రాజకీయ పార్టీలలో ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా యాదవులకు ఎమ్మెల్యే సీటు కేటాయించలేదు. మంగళగిరి నియోజకవర్గంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 25,000 ఓట్లు యాదవులై ఉన్నాయి. మా లెక్కల ప్రకారం 35,000 వరకు యాదవుల ఓట్లు ఉన్నాయి. పద్మశాలి కులస్తులు ఎమ్మెల్సీ ముడుగు హనుమంతరావు, కాండ్రు కమల, ఎమ్మెల్యే మంత్రులు పనిచేశారు. పద్మశాలిలు మమ్మల్ని ఓటు బ్యాంకుగా వాడుకొని వాళ్లు మాత్రం పెద్ద పెద్ద గుళ్లు కట్టుకున్నారు. మా కోసం మంగళగిరిలో ఒక కృష్ణుడు గుడి కట్టుకుంటే దానిని కోర్టులో స్టే తీసుకువచ్చి చుట్టూ కంచె వేయించారు. కనీసం మంగళగిరి నియోజకవర్గంలో యాదవుల కోసం ఒక కళ్యాణ మండపం కూడా లేదని ఆరోపించారు. అన్ని రాజకీయ పార్టీలకు చెందినటువంటి గ్రామస్థాయి రాజకీయ నాయకుల నుంచి జిల్లా స్థాయి రాజకీయ నాయకులు అందరినీ కలుపుకొని మా యాదవుల గురించి వివరించి మా సత్తా ఏంటో చూపిస్తామని తెలిపారు. మంగళగిరి నియోజకవర్గంలో 50,000 మంది యాదవులను కలుపుకొని రానున్న రోజుల్లో భారీ ఎత్తున సమావేశం ఏర్పాటు చేసి మా బలమేంతో చూపిస్తాం. ఈ కార్యక్రమంలో కుర్రా శ్రీనివాస్ యాదవ్, ఏపీ యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్, ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు తోట శివరాం ప్రసాద్, హైకోర్టు న్యాయవాది, యాదవ మహాసభ రాష్ట్ర న్యాయ సలహాదారులు దొంటిబోయిన శ్రీనివాస్ యాదవ్, ఏపీ యాదవ సభ కార్యదర్శి పేరయ్య, యాదవ సంఘం నాయకుడు తదితరులు పాల్గొన్నారు. నా పేరు తోట శివరాం ప్రసాద్ యాదవ్. ఈరోజు మంగళగిరిలో ప్రెస్ మీట్ నిర్వహించడానికి ప్రధాన కారణం ఈ గుంటూరు జిల్లాలో ఒక్క యాదవుడు కూడా ప్రధాన పార్టీతో సహా ఏ పార్టీ కూడా ఎమ్మెల్యే టికెట్ కేటాయించడం పైన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పనిసరిగా ప్రధాన పార్టీలన్నీ కూడా యాదవులకు ఖచ్చితంగా ఈ గుంటూరు జిల్లాలో ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మేము ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాం, యాదవ సోదరి మనులారా, మనం దశాబ్దాల కాలంగా ఈ పార్టీలను మన భుజాన మోస్తూ ఈ పార్టీలను అధికారంలో రావడానికి కృషి చేస్తున్నాం. కానీ మనకు ఈ గుంటూరు జిల్లాలో తగిన న్యాయం ఇంతవరకు జరగలేదు. ఏ ఒక్క అభ్యర్థిని యాదవ అభ్యర్థులు కూడా ఎమ్మెల్యేగా గుర్తించకుండా ఈ ప్రధాన పార్టీలు మనం మోసం చేస్తూ వస్తున్నాయి. మీరంతా ఒకటే గుర్తించుకోండి, ఈ రాబోయే 24 అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎలక్షన్లో మన యాదవ అభ్యర్థులకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించకపోతే యాదవ అభ్యర్థులు ఎవరు కూడా ఈ ప్రధాన పార్టీలకు ఓటు వేయద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి, ప్రధాన పార్టీలు యాదవులు ఎమ్మెల్యేలుగా పనికిరారా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మేము కేవలం ఓటు బ్యాంక్ మాత్రమే కాదు, ఎమ్మెల్యేలు కూడా గెలిచి మా సత్తా చూపించగలిగే దమ్ము యాదవులకు ఉంది. ఈ భారతదేశంలో చూసినట్లయితే సుమారు 10 మంది ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి చరిత్ర యాదవులకు ఉంది. అలాంటి యాదవులను ఈ రాష్ట్రంలో అధోపాదాలను తొక్కడం చాలా శోచనీయం. దాన్ని అంతటి కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ వైఖరి ఈ విధంగా కొనసాగించినట్లయితే మేము రాబోయే ఎలక్షన్లో తప్పనిసరిగా మీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గుంటూరు జిల్లాలో తప్పనిసరిగా యాదవ సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయించున్నాం. లేని పక్షంలో రాబోయే 2-3 రోజుల్లో ప్రధాన పార్టీలు మాకు ఎమ్మెల్యే టికెట్ యాదవ సామాజిక వర్గానికి కేటాయిస్తామని చెప్పేసి డిక్లేర్ చేయకపోయినట్లయితే మా యొక్క ఎజెండా విధి విధానాలు ప్రచురించి తగిన విధంగా ఇండిపెండెంట్గా కానీ దేశవ్యాప్త జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మా పార్టీలు తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేసే పరిస్థితి మేము తీసుకొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవ సోదరులందరూ గుర్తుపెట్టుకోండి, మనం కేవలం జెండాలు పోయడానికి ఓట్లు వేయడానికి మాత్రమే పరిమితం కాదు. మనం కూడా ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి, ముఖ్యమంత్రులు కావాలి ఈ రాష్ట్రంలో. ఆ దిశగా ప్రతి ఒక్క యాదవ సోదరుడు కూడా ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త విడుదల రజని నాయ బ్రాహ్మణులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. నాయ బ్రాహ్మణ కాలనీలోని కళ్యాణ మండపం నందు నాయ బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం విడుదల రజని గారిని
విజయాన్ని కాంక్షిస్తూ నాయ బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా 39వ డివిజన్ కార్పొరేటర్ బాబు గారు, అలాగే లాల్పురం రాము గారు డివిజన్ నియోజకవర్గ అబ్జర్వరు ఇచ్చేశారు. ఈ సభ విజయవంతం అయింది. అంటే నాయ బ్రాహ్మణుల యొక్క సారాంశం ఏంటంటే, నాయ బ్రాహ్మణులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కాలనీలో అందరం కూడా విడుదల రజనీ గారి విజయాన్ని కాంక్షిస్తూ అందరం కూడా మద్దతు తెలియజేయడం జరిగింది. ఇంకా చెప్పమంటారా? మా సమస్యలు నా దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే ఈ యొక్క సమస్యలను ఇప్పుడు సమస్యలు కాకుండా గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా యొక్క కోరికలు నాయ బ్రాహ్మణ కుల వివక్ష జీవో తీసుకురావడం జరిగింది. అలాగే ఎప్పటి నుంచో ఉన్నటువంటి దేవాలయ క్షురకులు, అంటే దేవాలయాల్లో తలనీలాలు తీసేటువంటి వాళ్ళకి 20,000 రూపాయలు జీతం అనౌన్స్ చేసి అమలు చేస్తున్నారు. అలాగే ఈ వాయిద్య కళాకారులను కూడా పర్మనెంట్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి దేవాలయంలో నాయ బ్రాహ్మణుడు ఈ దేవాలయ కమిటీల్లో ఉండేందుకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా నాయ బ్రాహ్మణుడికి అవకాశం కల్పించారు. ఇటువంటి మా కార్యక్రమాలు చేసినందుకు మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంటాం. రేపు ఎన్నికల్లో కూడా నాయ బ్రాహ్మణులంతా కూడా ఏకదాటిగా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలియజేయడం జరుగుతుంది. జై జగన్. ఇటీవల కాకాని నల్లపాడు గ్రామాల్లో దళితులపై కొంతమంది అగ్రకులానికి చెందిన అండతో దాడికి పాల్పడుతున్నారని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గొల్ల అరుణ్ కుమార్ ఆరోపించారు. కావాలని గొడవ పెట్టుకొని వీరి మీద దాడి చేయడం కాకుండా పాక్షికంగా గర్భిణీలను కూడా చూడకుండా తరిగి ఒక 200-300 మంది గతంలో కూడా ఇలా 2-3 సార్లు దళితులపై దాడి జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఎక్కువ సంఖ్యలో వాళ్ళు నివసిస్తూ ఉన్నారు, వీళ్ళు తక్కువ మంది అక్కడ ఉన్నారు. ఆ స్థలానికి సంబంధించిన వివాదాలు కావాలని గొడవ పెట్టుకొని దాడి చేయడమే కాకుండా అక్కడ వారి తరఫున వారిని రక్షించి పోలీసు వారికి ఈ విధంగా దాడి జరుగుతుంది, వీరి మీద స్థలానికి సంబంధించిన వివాదాలు దాడి చేస్తాం మన వాళ్ళ మీద అని చెప్పినటువంటి జలమంద అక్కడ ఉన్నటువంటి స్థానిక దళిత నాయకుడి మీద దాడి చేయడానికి ప్రయత్నించారు. వారు పోలీసు వారి సహకారంతో ప్రభుత్వ ఆసుపత్రికి తక్షణమే వీరిని తీసుకెళ్ళడం జరిగింది. కానీ ఎవరైతే దాడి చేశారో వారు మరలా కాకాని స్టేషన్ దగ్గరికి వెళ్ళి రివర్స్లో కౌంటర్ కేసు వీళ్ళ మీద కంప్లైంట్ చేస్తే దాని మీద ఎఫ్ఐఆర్ కట్టారు. దీన్ని ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్లి ఇది కావాలని నిందితులు తప్పించుకునే విధంగా కౌంటర్ కేసు దాఖలు చేశారు. దీన్ని తక్షణమే వారు ఇచ్చినటువంటి కేసుని ఉపసంహరించుకొని కొట్టేయడానికి పాస్ కేసుగా చేయాలని చెప్పి ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళింది. విచారించి నా వద్దకు వచ్చింది, సాక్ష్యాలతో సహా నేను పరిశీలించాను, తగిన న్యాయం చేస్తాను, బాధితులకు అండగా ఉంటాను, పోలీస్ టికెట్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఎస్పీ గారు తెలియజేయడం జరిగింది. ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా అనేక సార్లు ఈ స్థలానికి సంబంధించిన వివాదం కానీ అనేక సందర్భాల్లో దళితుల మీద ప్రాంతానికి సంబంధించినటువంటి మాజీ రౌడీ షీటర్ జాకీర్ హుసేన్, ఇంకా అనేక సార్లు ఎంపీటీసీ, మాజీ ఎంపీటీసీ, స్థానిక ఆర్ఎంపీ అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు చాలామంది పెద్దలు ఉన్నారు. ఎస్ఐఆర్ కాపీ మీకు ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో పదే దళితుల మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నామని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ప్రభుత్వం ఏర్పడడానికి ఎక్కువ శాతం ఓట్లేసి కల్పించింది దళితులు. ఈరోజు అటువంటి దళితులకే రక్షణ లేకుండా పోయింది. ఓట్లేసి గెలిపించిన పాపానికి ఆదివారం సాయంత్రం 6 గంటలకి నేను మంగళగిరి ఒక మీటింగ్లో ఉన్నప్పుడు దళితుల మీద దాడి జరుగుతుంది, శంకరవారిపేట మాలల మీద దాడి జరుగుతుంది అన్నప్పుడు నేను వెంటనే 100 కాల్ చేశాను. ఫస్ట్ అంటే చేసి ఒక అరగంట గంటలో నేను అక్కడికి వెళ్ళే లోపే అక్కడ పోలీసు వారు ఉన్నారు, ఏఎస్ఐ గారు ఉన్నారు, సిఐ గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నా కానీ వీళ్ళకి మళ్ళీ రెండో టైము దాడి జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళ సమక్షంలోనే ఇక్కడ దాడి జరిగింది. కానీ అక్కడ వాళ్ళు పొలుగులు తీసుకురావడం, రాడ్లు తీసుకురావడం, వాటన్నిటిని కూడా ఏఎస్ఐ గారు చేతితో లాక్కోవడం ఇవన్నీ పక్కన పెట్టేసి నేను దళితుల పక్షాన నిలబడినందుకు, పైగా 100 చేసినందుకు మరి వాళ్ళు ఇచ్చిన కౌంటర్ కేసులో ఎఫ్ఐఆర్లో నా పేరు పొందుపరిచారు. అంటే రాజకీయ ప్రలోభాలకు మంగళగిరి డిఎస్పీ గారు, మా కాకాని సిఐ గారు, ఏఎస్ఐ గారు ఎంత మరికి లొంగిపోయారు అనేది
మా మీద కట్టినటువంటి ఎఫ్ఐఆర్ బాధితులకు ఇది బెదిరింపుల చర్య. అంటే మీ మీద దాడులు జరుగుతూ ఉంటాయి, మీరు సహించాలి. మిమ్మల్ని చంపుతూ ఉంటారు, మీరు చచ్చిపోవాలి, మీరు నోరొచ్చి మాట్లాడకూడదు అన్న కాన్సెప్ట్తోనే పోలీసు వారు కేవలం మమ్మల్ని అణిచివేసి రాత్రి 1:30 గంటల టైంలో దాడి చేసిన వ్యక్తులు పథకాకాడు పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇస్తే 9 మంది మీద ఎఫ్ఐఆర్ కట్టి మా చేతిలో పెట్టాడు మా కాకాని సిఐ గారు. దయచేసి ఒకటే అడుగుతున్నాం, ప్రజాస్వామ్యంలో మాకు ఇచ్చిన హక్కుతో మేము బ్రతుకుతున్నాం. ఎవరో ఇచ్చిన సందాలతో మేము బతకట్లేదు, ఏ పార్టీల ప్రలోభాలకు లొంగి మేము బ్రతకట్లేదని బాధ్యతల పక్షాన న్యాయం జరగకపోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈ వైసీపీ పార్టీకి బుద్ధి చెప్తామని కూడా మిమ్మల్ని కోరుతున్నాం. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ మండల కేంద్రమైన బట్టిప్రోలులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పోరుబాట 10 కార్యక్రమాన్ని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి తోనుగుంట్ల సాయిబాబా ఆధ్వర్యంలో నిర్వహించారు. బట్టిప్రోలులోని జగనన్న కాలనీలో లోపాలను, అక్కడ గృహ నిర్మాణాలు చేసుకున్న లబ్ధిదారుల కష్టాలను విలేకరుల సాక్షిగా వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతులు కల్పన చేయకుండా మెడ మీద కత్తి పెట్టినట్లు గృహ నిర్మాణాలు చేపట్టే వరకు విడవలేదని, ఆపై వైసీపీ నాయకులు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి లబ్ధిదారులను పలు ఇక్కట్లకి గురిచేశారని అన్నారు. గృహ నిర్మాణాలు అసంపూర్తిగా మిగిల్చారని సాయిబాబా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బట్టు మల్లికార్జునరావు, ఎర్రంశెట్టి కరుణ శ్రీనివాసరావు, ఎడ్ల జయశీలరావు, కనపర్తి సుందర్రావు, జనసేన నాయకులు ఎర్రంశెట్టి శ్రీనివాసరావు, బీజేపీ నాయకులు యాకత్ అలీబేగ్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విలువ అంటే ఐరన్ కానీ సిమెంట్ కానీ ఇచ్చిన దానికి 70,000 రూపాయలు విలువ కలిగినటువంటి మెటీరియల్ ఇచ్చారు. 30,000 రూపాయలు అంటే 7,000 రూపాయలు ఉపాధి హామీ కింద, అంటే ఆ ఇంటి లబ్ధిదారులే ఆ పని చేసుకున్నట్టుగా, కూలి పని చేసుకున్నట్టుగా వాళ్ళ ద్వారా 7,000 రూపాయలు లబ్ధిదారులకి ఉపాధి హామీ నిధులు ఇవ్వటం జరిగింది. అంటే ఒక్కొక్క ఇంటికి వచ్చేసి రుణం 35,000, 20,000 క్యాష్ అడ్వాన్స్ ఇచ్చారు, 70,000 మెటీరియల్ విలువ ఇచ్చారు, 7,000 ఉపాధి హామీ డబ్బులు ఇచ్చారు ఈ బేస్మెంట్ లెవెల్కి. దీంట్లో ఇంత జరిగినా ఏమన్నా వాళ్ళకు ఉపయోగపడిందా అంటే అసలు లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నాడో లబ్ధిదారుడికి అయితే ఏం ఉపయోగపడలేదు. ఈ అంతా కూడా ఈ కాంట్రాక్టర్లు అవతారం ఎత్తినటువంటి వాళ్ళకి ఒక్కొక్క ఇసుక ట్రాక్టర్ బేస్మెంట్ లెవెల్కి ఒక కూపన్ ఇస్తారు. ఈ కూపన్తో ఇసుక తీసుకొచ్చి పక్కన ఉన్నటువంటి వాటికి రెండింటికి షేర్ చేసి అదే ఇసుకని ఒక కూపన్ అమ్మేసుకుంటున్నారు. ఒక కూపన్తో 2 బేస్మెంట్ లెవెల్కి సరిచేసి ఇంకొక రెండో వాడి కూపన్ అయినా బయట బ్లాక్లో అమ్మేసుకున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే ఈ కాంట్రాక్టర్ల అవతారం ఎత్తినటువంటి నాయకులు సోకాళ్ళు ఎవరైతే ఉన్నారో వైసీపీలో మహమ్మద్ సయ్యద్ సలీం ఎవరో ఉన్నారు, ఒక గొప్ప జాతీయ నాయకుడు. ఇంకొక జాతీయ నాయకుడు ఇక్కడ జడ్పీటీసీ ఒక బాధ్యత వహించినటువంటి వ్యక్తి, ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి అయి ఉండి ప్రజల్ని దోచుకునే దాంట్లో ఈ రకమైనటువంటి దోపిడీకి పాల్పడ్డారు. వీళ్ళు నాయకులు అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు చేసేటటువంటి అరాచకాల్లో ఈ జగనన్న కాలనీలో లబ్ధిదారులు కూడా బాధితులే. ఇలాంటి దానికి మరి కాంట్రాక్టర్లు ఈ రకంగా 443, 413 బేస్మెంట్ లెవెల్ వరకు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆసుపత్రి బెడ్ పై పేపర్ చదువుతూ హెల్త్ అప్డేట్ ఇచ్చిన సద్గురు. కర్నూలు జిల్లాలో వింత ఆచారం, మగాళ్ళు మగువల్లా మారి ఆ దేవుడికి పూజలు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం, ఏప్రిల్ 9 వరకు కవితకు జ్యుడిషియల్ రిమాండ్. నాపై ఫిర్యాదు, ఆరోపణలు చేసిన శరణ్ చౌదరి ఎవరో తెలియదు ఆరోపించిన మాజీ మంత్రి ఎర్రంబెల్లి దయాకర్ రావు. విజయవాడలోని ఆటోనగర్లో భారీ అగ్ని ప్రమాదం, ఆటోనగర్లో ఉండే ఆయిల్ ట్యాంకర్ గోడౌన్లో ప్రమాదం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన DNA టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్.